విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, కార్తీక పౌర్ణమి రోజు 360 ఒత్తులు వెలిగించమంటారు. పౌర్ణమి రోజే ఎందుకు వెలిగించమంటారు? సోమవారాలు కూడా చేస్తారు, కానీ ఎక్కువగా పౌర్ణమికే ప్రాముఖ్యత ఇస్తారు. అవునండి. ఆ ప్రాముఖ్యత ఏమిటండి? ప్రాముఖ్యత చాలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మనకి 12 మాసాలు ఉన్నాయి, చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు. దాంట్లో కార్తీక పౌర్ణమికే 365 ఒత్తులు వెలిగించి శివ సన్నిధానంలో మనం దర్శనం చేయించాలి అని చెప్పారు. అంటే ఈ కార్తీక మాసం మొత్తం కూడా పాప వినాశనానికే పెట్టారండి. అంటే శివుడు బోళాశంకరుడు ఎన్ని పాపాలు చేసినా క్షమించి భక్తుల్ని తనలో దగ్గరికి చేర్చుకునేటువంటి మహా విశాల హృదయం కలవాడు. అందుకని మన సంప్రదాయాల ప్రకారం మనకి నిత్య పూజా విధానంలో ప్రతిరోజు దీపం వెలిగించాలి. అవునండి. దేవుడి దగ్గర ధూప దీప నైవేద్యాలని మనకు ఒక మాట ఉంది. అవును, ప్రతి గృహంలో ధూపము దీపము నైవేద్యము ఈ 3 రోజు చేయవలసిందే. అంటే గృహస్థాశ్రమంలో ఉన్నన్నాళ్ళు అని మన శాస్త్రం చెప్పింది. బ్రహ్మచర్య దశలో ఉన్నప్పుడు కేవలం విద్యాభ్యాసమే. మరి వివాహం అయిన తర్వాత అనేక కోరికలు బయలుదేరుతాయిగా. నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నాకు ఒక ఇల్లు కావాలి, నేను హాయి భోగభాగ్యాలతో నేను నా పిల్లలు ఉండాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. అది సహజమే. ఇవన్నీ సహజమైన కోరికలు కనుక ఈ కోరికలు తీరటానికి రోజు భగవంతుని ప్రార్థించమన్నారు. ఎందుకంటే మనం విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆ విద్య అనేది రావటం అనేది సరస్వతి కటాక్షం. మనం గురువుగారిని ఎంతగా పూజిస్తే అంతగా విద్య మనకి అలవడుతుంది. కానీ ఈ గృహస్థాశ్రమానికి వచ్చేసరికి మన కోరికల చిట్టా అంతా తీరాలి అంటే ప్రతి గృహస్థుడు నిత్య పూజా విధానం ఉంది, ధూపదీప నైవేద్యాలు ఇవ్వమన్నారు. కానీ ఏదో కారణం వలన ఊరెళ్ళటం వలన అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, చికాకులు అవ్వచ్చు. కొన్ని కుటుంబాల్లో రోజు నూనె కొనటం కష్టం కదండి, శనివారం దీపం పెడతామని చెప్పిన కుటుంబాలు కూడా నాకు తెలుసు. శనివారం దీపం ఊళ్ళో కొంచెం ఉంటుంది కదండి, నువ్వుల నూనె కొనాలి అంటే కొనే స్తోమతలున్నా వాళ్ళు వారంలో ఒక రోజు పెట్టుకుంటారు. ఎందుకో మరి అంటే కొన్ని పాత రోజుల్లో లేండి. ఇప్పుడు అందరూ తెలివిగా అన్ని బాగా చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో శనివారం దీపం పెడతాను, కొంతమంది మేము గురువారం దీపం పెడతామని చెప్తుంటారు. ఇంకా కొన్ని సాఫిస్టికేటెడ్ అల్ట్రా మోడర్న్ ఫ్యామిలీస్ చూసామండి, వాళ్ళు పండగలప్పుడే దీపం పెడుతూ ఉంటారు. అయ్యయ్యో, పండగలప్పుడు కొంచెం ఆ పూజ గది శుభ్రం చేసి దీపం పెడుతూ ఉంటామని పెద్ద కోటీశ్వర్లైనటువంటి నా స్నేహితులు కూడా కొంతమంది ఉన్నారు. నేను మనసులో అనుకుంటాను, వీళ్ళకి నిత్యం దీపం పెట్టి అలవాటు చేయి తల్లి అని. ఇప్పుడు మన ఛానల్ ద్వారా నిత్యం దీపం ఎందుకు పెట్టాలో మన ప్రేక్షకులందరికీ తెలియజేద్దాం. నిత్యం ఎందుకు దీపం పెట్టాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నన్నాళ్ళు కూడా కోరికలు లేకుండా జీవించడం కష్టం. అవునండి. మనం నెక్స్ట్ ఆశ్రమానికి వెళ్ళాలి, వానప్రస్థానానికి వెళ్ళేలో దాటాలి కదా. ఇది దాటాలంటే కోరికలు నశించాలిగా. ఈ కోరికలు నువ్వు కోరుతూ మరి దేవుణ్ణి నీకు మానవ జన్మ ఇచ్చి ఇంద్రియాలు ఇచ్చి భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ అనుభవించమని ఇంత మంచి శరీరాన్ని భూలోకాన్ని ఇచ్చినప్పుడు మరి దేవుడికి కృతజ్ఞతగా ఒక దీపం కూడా పెట్టవా? నువ్వు పెట్టాలి కదా. పెట్టాలి. ఆ దీపం ఏ కారణంగా అన్నా పెట్టలేకపోతే అన్నీ కలిపి కార్తీక పౌర్ణమి రోజున పెట్టమన్నారు. అన్ని కలిపి చూడండి భగవంతుళ్ళు ఎంత సహాయం చేస్తారో. మరి మనకి అమ్మవారు ఎప్పుడు ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకి ఒకటే మాట, అమ్మవారి కళ్ళు అనేవి ఆ కరుణా తరంగాలతో ఎప్పుడు తేలియాడుతూ ఉంటాయి. ఆవిడ హృదయం అంతా కరుణా సముద్రమే, ఆ కళ్ళేమో అలా అలల్లాగా తేలిపోతూ ఉంటాయి కరుణారసంతో. అంత దయాద్ర హృదయైన అమ్మవారికి మనం ఒక దీపం పెట్టి ఒక పండు నైవేద్యం పెట్టాలి కదా. మరి మనకి తెల్లారులేస్తే ఏమీ నయాపైస ఖర్చు లేకుండా ఇంత ప్రాణవాయువుని ఆవిడ మనకిస్తోంది. ఇంత ప్రాణవాయువు. అదే మనకి ఏదైనా జబ్బు వస్తే ఆక్సిజన్ కొనుక్కోవాల్సిందే కదా హాస్పిటల్స్లో. మరి ఉచితంగా వచ్చే ప్రాణవాయువు విలువ మనం ఎందుకు గ్రహించటం లేదు? అలా ఎన్నో పంచేంద్రియాలతో అనుభవిస్తున్నటువంటి సుఖాలన్నీ కూడా అమ్మవారు అయ్యవారు మనకు ఉచితంగానే ఇస్తున్నారు. దీనికి కృతజ్ఞతగా ఒక దీపం పెట్టమన్నారు. ఎంత మంచి విషయం కదండి ఇది. మరి ఈ దీపాన్ని ఏ కారణం చేత పెట్టకపోయినా అప్పుడు కూడా మనకి ఎంత మార్జిన్ ఇచ్చారో చూడండి దేవుళ్ళు. కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులు వేసి చేతనైతే ఆవు నెయ్యితో తడిపి పెట్టు శివాలయంలో, లేదు నూనెతో తడిపి పెట్టు అని ఏదో మట్టి ప్రమిద తగ్గించి బంగారం వరకు మీ స్తోమత ప్రకారం చేయమని చెప్పారు. అలా చేస్తే కూడా నువ్వు ఇన్ని రోజులు దీపం పెట్టని పాపను నేను నశింపజేసేసి
నువ్వు రోజు దీపం పెడుతున్నటువంటి పుణ్యాన్ని నీకు ఇస్తాను. ఎంత సులువైన మార్గం కూడా ఎంత సులువైన మార్గం అమ్మవారు. 365 ఒత్తుల కట్టాక్కొని మనం అది నూనెతోనో నేతితోనో తడిపి దీపం వెలిగించి శివాలయంలో పెట్టేటువంటి ఆ యొక్క సంప్రదాయాన్ని మన ఋషులన్నీ పురాణాల్లో రాసి పెట్టారు. పెద్దవారు ఉంటారు, వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు, ఇంట్లో తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు. తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చండి. ఇంట్లో తులసమ్మ దగ్గర పెట్టుకోవచ్చు, మన పూజా మందిరంలో పెట్టచ్చు. చంద్రుడికి ఎదురుకుండా పౌర్ణమి కదా, పౌర్ణమి చంద్రుడికి ఎదురుకుండా శుభ్రంగా వెన్నెల్లో తీసుకెళ్ళి పెట్టచ్చు. నిజమే నిజమే. ఎందుకంటే దీపం అనేది అగ్నితో సమానం కదండి. ఏ రకమైనటువంటి దోషాలు పాపాలు మనలో ఈ 365 రోజులు అంటే క్రిందటి ఏడాదిలో కార్తీక మాసం దగ్గర నుంచి ఈ ఏడాది కార్తీక మాసం వరకు మనం ఏ రకమైనటువంటి పాపాలు చేసినా, ఏ రకమైనటువంటి దోషాలు తెలిసి తెలియక చేసినా అవన్నీ కూడా నశింపచేసేదే అగ్ని. అందుకని ఆ అగ్నికి సంకేతంగా ఈ 365 ఒత్తులు వేసి మనం అది వెలిగించి శివాలయంలో ఇవ్వటం మహాప్రధానం. శివాలయానికి వెళ్ళి ఇవ్వలేని వాళ్ళు, మీరు మంచి మాట చెప్పారు, తులసి చెట్టు దగ్గర పెట్టుకుంటే దాన్ని మించింది లేదు. లేదు అంటే మనం ప్రకృతిలో చంద్రుడిని చూపించే ఔషధీపతి కదా, ఆయనకి చూపించినప్పుడు ఆ అగ్నిని ఆయనకి హారతి ఇస్తున్నట్టు, చంద్రహారతి ఇస్తున్నట్టుగా లెక్క. అమ్మ చంద్రుడికి చంద్రహారతి లాగా ఈ 365 ఒత్తులు అంటే పసుపు కుంకాలతో పూజ చేసుకొని, పసుపు కుంకాలతో పూజ చేసుకోవడం అంటే ఇంట్లో మనం చేసుకోవాలి. చంద్రుడికి మనం డైరెక్ట్గా చేయలేం కనుక మన ఇంటి దగ్గర మనం దీపం వెలిగించుకుంటే ఆ దీపానికి చేసుకోవాలి. ఇచ్చిన నైవేద్యం సర్వతమోపహం కదా. అవునండి. అన్ని చీకట్లని తొలగించేటువంటి మన అంతర్లీనంగా మన మనసులో ఉన్న చీకటిని, బాహ్యంలో ఉన్న చీకటిని తొలగించే దీపం కనుక ఆ దీపానికి పసుపు కుంకలు, పుష్పము, అక్షతలు, గంధము కూడా ఇచ్చి దీపానికి నైవేద్యం పెట్టి ఆ దీపాన్ని తులసి చెట్టు దగ్గర చంద్రుడికి ఎదురుకున్నానో లేదా పూజా మందిరంలోనో పెట్టడం అనేది మన సంప్రదాయం. సో 365 ఒత్తులు వెలిగించి ఆ కార్తీక పౌర్ణమి రోజున ఇలా ఏడాది పాటు చేసినటువంటి పాపాలన్నీ నశింపజేయటానికి ప్రధానంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి దీపం మన ఋషులు రచించారు పురాణాల్లో. దాని ప్రకారమే మనం ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తూనే మనం చేస్తున్నాం. సో ఇదండి ప్రధానంగా మనం దీపం పెట్టుకోవడానికి. లలితా సహస్రనామాలు చదువుకుంటే, లలితా సహస్రనామం అయితే లలితా సహస్రం, శివ సహస్రం అయితే శివ సహస్రం, కార్తీక మాసం కనుక ఏది వీలుగా ఉంటే అది చదువుతారు. కొంతమంది విష్ణు సహస్రం కూడా చదువుతారు, విష్ణువాలయంలో విష్ణు సహస్రం చదువుతారు. సో ఇష్టదేవత అనుసారంగా ఎవరికి ఇంటి దేవత కొలువు ఉంటుంది కదా, అంటే కుల దేవత ఉంటుంది కదా, ఆ దేవతని తలుచుకోవచ్చు. బలాని దేవుణ్ణే తలచమని మనం చెప్పాం. కాకపోతే కార్తీక మాసంలో శివ పార్వతులు ప్రధానం కనుక లలితా సహస్రం చదవటం చాలా ఉత్తమం. దాన్ని మించినటువంటి సహస్రనామమే లేదు. శివాష్టోత్తరానికి అంటే ముందు విష్ణు సహస్రం చెప్తారు, దాన్ని మించింది శివ సహస్రం, దాన్ని మించింది లలితా సహస్రం. ఇది కూడా మన బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం రాసినప్పుడు, ఆ ఫలశ్రుతి రాసినప్పుడు ఈ విషయం కూడా రాశారు. ఇదంతా ఋషులు రాసిందే, మనం కల్పించి చెప్తున్నది ఏమీ లేదు ఇంట్లో. లలితా సహస్రం అనేది అది వసిన్యాది వాగ్దేవతలు వాళ్ళ వాక్ ద్వారా స్పష్టంగా చెప్పిన తర్వాత అది గ్రంథస్థం అయింది. తర్వాత అది బ్రహ్మాండ పురాణంలోకి ఎక్కింది. అందుకని వసిన్యాది వాగ్దేవతలు చెప్పినటువంటి లలితా సహస్రనామం అన్ని సహస్రాల్లోకి ఇలా తలమానికమైందని చెప్తారు మనకి. ఎందుకంటే అమ్మవారు సృష్టి స్థితి లయాలు 3 కూడా ఆవిడ చేతిలోనే ఉంచుకొని ఆవిడ సహాయంతోనే విష్ణుమూర్తి కానీ, బ్రహ్మ కానీ, శివుడు కానీ ఈ సృష్టి కార్యక్రమం అంతా నడిపిస్తున్నారని మనకు బ్రహ్మాండ పురాణం చెప్తోంది. కనుక అన్నిట్లోకి ఉత్తమోత్తమైంది లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామాన్ని కార్తీక పౌర్ణమి రోజున చదివినట్టయితే మనకి అసలుకి లోటు అనేది ఉండదు. భోగభాగ్యాలకి, ఆయురారోగ్యాలకి, మనశ్శాంతికి, ప్రశాంతమైన జీవితానికి అన్నిటికీ కూడా ఆ శివపార్వతుల ఆశీర్వచనాలు మనకుంటాయి. మీ ఆశీర్వచనాలు కూడా మాకున్నాయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. నమః శివాయ.